శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. మైదానంలో తన ఆటతో అభిమానులను అలరించే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాగ్ పరాగ్ ఇప్పుడు శారీరక ఇబ్బందులతో పోరాడుతున్నాడు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఈ యువ ఆల్రౌండర్ చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. గురువారం ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ప్రముఖ స్పోర్ట్స్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలా పర్యవేక్షణలో పరాగ్కు కుడి భుజం ఆపరేషన్ జరిగింది. ఈ శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో ఇప్పుడు అతను కోలుకునే ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెడుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతమైన నాయకత్వంతో రాజస్థాన్ రాయల్స్ జట్టును ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లడంలో పరాగ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టుకు కొండంత అండగా నిలిచిన పరాగ్ తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే సీజన్ మధ్యలో అతను హ్యామ్స్ట్రింగ్ గాయంతో కూడా ఇబ్బంది పడ్డాడు. ఈ గాయాల కారణంగానే ఇండియా ఏ జట్టులో చోటు దక్కించుకున్నా దంబుల్లాలో జరుగుతున్న ట్రై సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విరామ సమయాన్ని ఉపయోగించుకొని తన భుజం సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని పరాగ్ భావించాడు. శస్త్రచికిత్స అనంతరం పరాగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. గత 2 ఏళ్లుగా తాను పడ్డ కష్టాలను, నొప్పిని తట్టుకుని మైదానంలో ఆడడం ఎంత సవాల్గా మారిందో పంచుకున్నాడు. భుజం గాయం చివరకు తనను ఆపరేషన్ టేబుల్ వరకు తీసుకెళ్లిందని పేర్కొన్నాడు. ఇప్పుడు తన ముందు ఉన్న అతిపెద్ద సవాలు కోలుకోవడం మాత్రమేనని, ఖచ్చితంగా పూర్తి ఫిట్నెస్ తో మళ్లీ మైదానంలోకి అడుగు పెడతానని పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ త్వరలోనే మళ్లీ తనకి ఇష్టమైన క్రికెట్ ప్రపంచంలోకి వస్తానని చెప్పుకొచ్చాడు. బీసీసీఐకి చెందిన బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పరాగ్ తన పునరావాస ప్రక్రియను మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం అతను ఎప్పటికీ మైదానంలోకి వస్తాడనే దానిపై ఖచ్చితమైన సమయాన్ని వైద్యులు వెల్లడించలేదు. ఏదేమైనా ఆగస్టు 3వ వారంలో మొదలయ్యే దులీప్ ట్రోఫీతో సహా ఈ ఏడాది జరగబోయే చాలా డొమెస్టిక్ టోర్నీలకు పరాగ్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తన ఆరోగ్యమే ప్రధానమని భావిస్తున్న బీసీసీఐ అతడు పూర్తి స్థాయిలో కోలుకునేలా పర్యవేక్షించనున్నారు. ఐపీఎల్ వేదికగా తన పవర్ఫుల్ బ్యాటింగ్ తో అలరించిన పరాగ్ త్వరగా కోలుకొని జాతీయ జట్టులో కూడా కీలక ఆటగాడిగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.